గత కొన్ని రోజులుగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలను వణికిస్తున్న పులి 3/2/2026 ఈ దివాన్ చెరువుకు దగ్గరలో రఘునాథపురం దగ్గర సంచరించినట్లుగా పాదముద్రలు కనిపించాయి. అలాగే అక్కడ ఒక దూడను కూడా వధించింది. అక్కడ పాదముద్రలన్నింటినీ బట్టి ఆ చుట్టుపక్కల ఉందని, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గోడ దూకినట్లుగాను చిత్రీకరించడం జరిగింది. అంటే కొంతమంది చూసిన వారి యొక్క వీడియో వాట్సాప్లో వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ పులి సంచారం రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో జనాలకి కంటిమీ కునుకు లేకుండా చేస్తుంది. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా తలుపులన్నీ వేసుకుని, అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయట ఉండే ఆవుల్ని వాటిని కాపాడడం కొద్దిగా కష్టమే. ఇటీవల తొర్రేడులో 2 ఆవులపైన దాడి చేసింది. అలాగే మన బత్తుల బలరామయ్య గారు, రాజనగరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే గారు, ఆయన అయితే హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. సొంతంగా ఆయనే స్వయంగా వీడియో రిలీజ్ చేస్తున్నారు. చాలా బాధ్యతాయుతంగా ఖచ్చితంగా బయటికి రావద్దు, ఎవరు కూడాను ఒక్కళ్ళుగా వెళ్ళొద్దు, గుంపులుగానే రండి అంటూ ఆయన హెచ్చరిక వీడియోలను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పులిని పట్టుకునేదాకా కొద్దిగా కష్టమైన పని. మరి ఏం జరుగుతుందో గతంలో వచ్చిన చిరుతపల్లి ఏమైపోయింది, ఒక 20 రోజుల పైగా దానికోసం రకరకాలుగాను రెక్కి వేశారు. కానీ చివరికి ఏది ఏమైందో తెలియదు, అడవుల్లోకి వెళ్ళిపోయిందని ఊహించారు అంతే. మరి ఈ పులి డైరెక్ట్గా ఆవుల్ని ఇప్పటికప్పుడే 2కు పైగా ఆవుల్ని దాడి చేసింది, చంపేసింది. మరి ఇంకా ప్రస్తుతానికి మనుషుల మీదకి రాలేదు, అదృష్టం బాగుండి. ఇకనైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండి, అనౌన్స్మెంట్లు అయితే గట్టిగానే వేస్తున్నారు. కాతేరు, కొంతమూరు, ఈ ప్రతి పంచాయతీ పరిధిలోనూ కూడా ఆటోల్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితులను బయట ఒంటరిగా తిరగద్దు అని చెప్పేసి. అది కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ పులి దొరకకుండా అందరూ గుంపులుగానే ఉంటే మంచిది. చీకటి వేళల్లో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండానే ఉంటేనే మంచిది. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు, ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంట్రా, లోపల దూకింది రైట్ సైడ్ కి. రాజానగర్ నియోజకవర్గ ప్రజలకు హెచ్చరిక. మన రాజానగర్ నియోజకవర్గంలో గత 5 రోజులుగా పెద్ద పులి సంచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు అనగా 3వ తారీఖు 2వ నెల 2026 మంగళవారం సాయంకాలం 8 గంటల సమయంలో మనకి దేవన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి వై జంక్షన్ నందు ఆటో నగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించారు. అక్కడ ఆటో నగర్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, పాలచెర్ల, నిడిగట్ల, వెలుగుబంద, దేవన్ చెరువు ఈ యొక్క గ్రామస్తులు ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి సైట్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ పులి అనేది దాని రూట్ మార్చుకుని, దాని దిశ మార్చుకుని ఇటు వై జంక్షన్ వైపు వచ్చి మనకి ఆటో నగరు, దేవన్ చెరువు మధ్యలో సంచరించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది ఫారెస్ట్లో కాకుండా జీడిమామిడి తోటల్లో ఉందని తెలియజేస్తున్నారు. హైవేలో వెళ్ళే వారు కూడా, వాహన చోదకులు కానివ్వండి, పాద చోదకులు కానివ్వండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళేవారు కూడా జాగ్రత్త వహించాలి. మరిన్ని అప్డేట్స్తో మేము ముందు ఉంచుతాము. ఈ యొక్క పులిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని దీన్ని ఆ యొక్క ఫారెస్ట్లో వదిలే విధంగా కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి ఈ హెచ్చరికని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గైడ్లైన్స్ ప్రకారం పులి యొక్క రూట్ ఎలా మార్చుకుంటుందో ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి దాన్ని మీకు కూడా అప్డేట్స్ తెలియజేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. పులిబారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మీ యొక్క ప్రాణాలను రక్షించుకోండి. అలాగే మీ పశువుల ప్రాణాలు కూడా రక్షించాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజనగర్ నియోజకవర్గం.